నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వార్తా కథనాలన్నీ చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మన ప్రజా వాయిస్ పేపర్లు. దయచేసి ప్రజా వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వార్తలకు వెళ్ళే కంటే ముందు ఇక 3 రోజుల నుంచి వాతావరణం కూడా మొత్తం మారిపోయింది. వర్షాలు బీభత్సంగా కురుస్తూ ఉన్నాయి. మరి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఇటు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ప్రాంతం మొత్తం కూడా అక్కడ నీరు మొత్తం కూడా రోడ్లపైకి రావడం జరిగింది. మరి ఎక్కడికక్కడ నీరును నిలిచిపోయి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగి ట్రాఫిక్ జామ్స్ ఏర్పడినటువంటి పరిస్థితి. ఇక ఒకసారి వార్తలకు వెళ్ళే కంటే ముందు దయచేసి ప్రజా వాయిస్ ఛానల్ని లైక్ చేయండి. ఇక www.prajavoice.in అనేటువంటి వెబ్సైట్లో మీకు ప్రజా వాయిస్ డిజిటల్ దినపత్రిక అందుబాటులో ఉంటుంది. ఇక 9849343720 అనే నంబర్కి మీరు వాట్సాప్ ద్వారా సిరా చుక్క కానీ మీరు రిపోర్టర్ ఏమైనా పని చేయాలనుకుంటే పంపొచ్చు. ఇక 2 పేజ్ నుంచి మనకు జిల్లా వార్తలు ఉన్నాయి, చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జోడేట్ల లాగా పనిచేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే కాంగ్రెస్ కమిటీలు మీ ఊరిలో మీరే రేవంత్ రెడ్డి అని, మీరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని పార్టీ శ్రేణులకు సూచించారు. ఏఐసిసి సెక్రటరీ జిల్లా ఇన్ఛార్జ్ సంపత్ కుమార్, పాల్గొన్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, కొండేంటి మల్లయ్య, గుమ్మల మోహన్ రెడ్డి అట. ఇక సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేయాలని ఏఐసిసి సెక్రటరీ జిల్లా ఇన్ఛార్జ్ సంపత్ కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇక ఆయన చెప్తా ఉన్నాడు, సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జోడేలా బండిలాగా ఇక స్థానిక సంస్థల ఎన్నిక నేపథ్యంలో ఆయన అక్కడ మాట్లాడినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇక సాగర్లోకి కృష్ణమ్మ పరవళ్ళు. సాగర్లో 250.5530 టీఎంసీలకు చేరిన నిల్వలు. 3-4 రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం. శ్రీశైలంకు మళ్ళీ పెరిగిన వరద ఉధృతి. అల్మటి, నారాయణపూర్ డ్యామ్, తుంగభద్ర, జూరాల నుంచి దిగువకు నీటి విడుదల చేస్తూ ఉన్నారంటే ఇక మొత్తం కూడా ఈ కొద్దిపాటి వర్షాల నేపథ్యంలో ఎక్కడికక్కడ డ్యామ్లు సాగర్లోకి 250.5530 టీఎంసీలకు నీరు చేరుకుందంట. ఇక శ్రీశైలం డ్యామ్కి కూడా తీవ్రంగా వరద పెరిగినటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొన్న ఇక ఆయన డ్యామ్లో 6 గేట్లు 5 గేట్లు ఎత్తిండు పూజ చేసి. ఫుడ్ పాయిజన్తో విద్యార్థుల అస్వస్థత. 11 మంది విద్యార్థులు వాంతు విరోచనాలతో ఆసుపత్రి పాలు. విద్యార్థులను ఆసుపత్రిలో పరామర్శించిన ఎమ్మెల్యే పట్లొల్ల డాక్టర్ సంజీవారెడ్డి. సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండల పరిధిలోని మెర్గి మోడల్ కళాశాలలో 70 మంది విద్యార్థులు చదువుతున్నారు. హాస్టల్ ఒకే చోట ఉండడంతో బాలికలు హాస్టల్లోనే ఉండి చదువుతున్నారు. ఆదివారం చికెన్ను టెండర్ పెట్టిన వ్యక్తి మధ్యాహ్నం 1 గంటకు తెచ్చారు. అప్పుడు వండకుండా రాత్రి 9 గంటలకు చికెన్ను కడుగుతున్న సమయంలో దుర్వాసన రావడంతో వండద్దని విద్యార్థులు తెలిపినప్పటికీ వంట మనిషి చికెన్ను వండించారట. ఏమి వీడియో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సౌండ్ పెట్టు. సో పిల్లలందరూ మొత్తానికైతే హాస్పిటల్ పడేటట్టయితే వేసిరు. వాడు తెచ్చిన చికెన్ ఒకటికి తెచ్చి ఇచ్చుడైంది, మీరు రాత్రి అండుడైంది. వంట మనిషి మెయిన్గా వంట మనిషి మీద చర్యలు తీసుకోవాలి. వార్డన్ వీళ్ళందరూ కూడా వీళ్ళు లేరట. వార్డను, ప్రిన్సిపల్ వీళ్ళు ఎవరు లేకపోవడంతో వంట మనిషి ఆదివారం కాబట్టి మధ్యాహ్నం 1 గంట వేచిన చికెన్ రాత్రి 9 గంటలకు ఎటువంటి ఫ్రిడ్జ్ లేకుండా ఏం పెట్టి అది పాడైపోయింది. పాడైనటువంటి నేపథ్యంలో పిల్లలకు మీరు ఎట్లుంటే అట్లా వండి పెడితే ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆసుపత్రి పాలయ్యారు పిల్లలు. దాదాపు ఇప్పుడు ఎంతమంది పిల్లలు 10-11 మంది పిల్లలు అక్కడ హాస్పిటల్ ఏరినట్టున్నాయి. మిగతా వాళ్ళకు కూడా ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే బాధ్యత లేక, బాధ్యత మరచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయక ఇవన్నీ కథలకు సిగ్గాను ఉండాలి ఇంతనన్నా. ఇప్పుడు అక్కడ సంబంధించిన పై అధికారులు ఎవరో కలెక్టర్ వెళ్ళి వాళ్ళని మొత్తం ఇమీడియట్లీగా సస్పెండ్ చేసేసి, ఇప్పుడు ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఆయన పోయిండు. అదే కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డి పోతుండేనా? ఎన్ని జరిగినా వ్యవస్థలలో మార్పు అయితే వస్తలేదు. లేదు. గడి గురూజ్ ప్రాంతంలో నిర్మాణాలకు అనుమతులు వచ్చినాయట. ఇక అనుమతుల నిర్మాణం కోసం కృషి చేసిన జువన్ నరసింహరావు అట.
కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహారావు కృషి వాళ్ళని కొరుట్ల పట్టణంలోని గడి గురూజు ప్రాంతంలో నూతన కట్టడాలకు అనుమతులు మంజూరు చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కొరుట్ల మున్సిపల్ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందట. ఇక మంచి విషయమే. అక్కడ జువాడి నరసింహారావు అని కాంగ్రెస్ నేత, సో ఆయన కృషి వల్ల అనుమతులు వచ్చినాయట. మంచి విషయం. చాలా. రాజంపేట మాజీ సర్పంచ్ భర్తపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు వెల్లడించిన కామారెడ్డి టౌన్ సిఐ నరహరి. రాజంపేట మాజీ సర్పంచ్ భర్త అమోద నాగరాజు మరో వ్యక్తిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు కామారెడ్డి టౌన్ సిఐబి నరహరి తెలిపారు. మాజీ సర్పంచ్ భర్త నాగరాజుతో పాటు మరొక వ్యక్తి మదనగంటి శ్రావణ్పై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు పేర్కొన్న సర్పంచ్ భర్త నాగరాజు సమీప బంధువు మదనగంటి శ్రవణ్కు కామారెడ్డికి చెందిన కొండా తేజశ్రీకి 5 ఏళ్ల క్రితం పెళ్ళైంది, పిల్లలు కాలేదు. వరకట్నం కోసం వేధింపులకు పాల్పడ్డారని, కులం పేరుతో బూతులు మాటలు తిట్టిరని చెప్పేసి కేసు నమోదు చేసిరట. ఇక ఈ నెల 25 నుండి అన్ని మండల కేంద్రాల్లో రేషన్ కార్డులు పంపిణీ, యూరియా పక్కదారి పట్టకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలి, సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి మంచిగానే ఆదేశాలు చేసిరు. ఎందుకంటే వాతావరణం మారిపోయింది, వర్షాలు పడతా ఉన్నాయి, సీజనల్ వ్యాధులు వస్తాయి. అట్లనే రైతులు యూరియా లేక షాపుల ముందు లైన్లు కడతా ఉన్నారు దారి మళ్లించకుండా. అంటే ఏంటంటే ఇందులో దోపిడీ వాళ్ళు ఎట్లుంటారు అంటే ఒక 200-300 సంచులు తీసుకుని ఒక గూడెంలో పెడతారు. గూడెంలో పెట్టిన తర్వాత అక్కడున్న రేటు కంటే వీళ్ళు 100 రూపాయలు 50 రూపాయలు ఎక్కువ పెట్టేసరికి అసలు రైతులకేమో అందది, వీడు దొంగతనంగా తీసుకొచ్చుకొనేమో ఎక్కువ రేటుకి అమ్ముకుంటాడు. యువకుని అదృశ్యం ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వగలరు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం రూరల్ ఎస్ఐ లక్ష్మయ్య. మిర్యాలగూడ మండల పరిధిలోని కొత్తపేట గ్రామానికి చెందిన కుర్ర సందీప్ కనిపించకుండా పోయిన ఘటన చోటు చేసుకుంది. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం కుర్ర సందీప్ అను వ్యక్తికి స్నేహితుడైన షేక్ సమీర్ ఫోన్ చేసి తాను సందీప్ అను వ్యక్తిని స్నేహితుడైన షేక్ సమీర్ ఫోన్ చేసి తాను మరియు తన తండ్రి జాన్ మొహమ్మద్ గోరే హైదరాబాద్ నుండి వస్తున్నామని ఎవరిద్దన్న బైక్ తీసుకొని మిర్యాలగూడ బస్టాండ్కు రమ్మని చెప్పగా కుర్ర సందీప్ తన పక్కింటి వ్యక్తి అయిన గౌని మధు మోటార్ సైకిల్ తీసుకొని శనివారం రోజు రాత్రి మిర్యాలగూడకు వెళ్ళి సమీర్ మరియు అతని తండ్రి జాన్ మొహమ్మద్దులను తీసుకురావడానికి వెళ్ళినానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళాడు. కుర్ర సందీప్ మిర్యాలగూడ బస్టాండ్ వెళ్లకుండా ఎక్కడికో వెళ్ళిపోయినాడు. ఆ రోజు రాత్రి నుంచి కనపడటం లేదు అని మిస్ అయిన సందీప్ తల్లి కుర్రా ఉమా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారంటే ఎవరికైనా ఈ కనబడుతున్నటువంటి వ్యక్తి ఆచూకీ తెలిస్తే గిట్ట 100 నంబర్కి డయల్ చేసి 8712670189 కోట సమాచారం ఇవ్వగలరు. ఆ వ్యక్తి మరి ఏదైనా ప్రేమ వ్యవహారం ఉన్నదా లేదంటే పగలేమన్నా కక్ష సాధింపులు ఏమన్నా ఆయన మీద ఉన్నాయా అంటే ఏదైనా ఈ కొద్ది రోజులలో ఏదైనా ఎవరితో గొడవ పెట్టుకుంటా ఏదైనా ప్రేమ వ్యవహారం ఇట్లా ఉన్నది ఆయనకు. సో ఆ కోణంలో విచారణ చేయాలి. ఎందుకంటే అంత పెద్ద పిల్లగాడు తప్పిపోవడం అంటే ఎట్లా తప్పిపోడు కదా. సో ఏదైనా ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు. పోలీసులు కూడా క్షేత్రస్థాయిలో విచారించారు. ఇక ఇద్దరు ఎమ్మెల్సీల వ్యవహారం నాకు బాధను కలిగించింది. సాగర్ ఆనకట్టకు నీటిని విడుదల చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మద్రాసుకు నీళ్లు తీసుకుపోవడానికి ప్రాజెక్టుల అనుసంధానం జరిగింది. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష రాజకీయ నాయకులు వాడే భాష చాలా ఘోరంగా ఉందని, భాషను వాడి ప్రజల సడలింపులకు గురి కావద్దని, నాగార్జునసాగర్ ఆయకట్టకు ముందుగానే నీటిని విడుదల చేయడం శుభపరిణామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారట. ఏదైతే మొన్న ఎమ్మెల్సీలు ఇటు తిరుమల మల్లన కానీ కల్వకుంట్ల కవిత మధ్య జరిగిన ఈ మాటల యుద్ధం కానీ ఈ దాడులు ఏవైతే ఉన్నాయో వీటిని బాధ కలిగించిందట. ఎందుకంటే ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నారు మీరు, సో ప్రజా ప్రతినిధులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మిమ్మల్ని చూసి ఇంకా నేర్చుకోవాలి తప్పితే మీరు చేసే ఈ వ్యాఖ్యలు ఏవైతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. వ్యక్తిగత దూషణలు మాత్రం చేసుకోవద్దని చెప్తా ఉన్నాడు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేయాలని మెయిన్ పేజ్లో సీఎం రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వార్త. ఇక
ఘనంగా అమ్మవార్లకు బోనాలు, భక్తులతో ఊరేగింపుగా ఆలయాల సందర్శన, ఆకట్టుకున్న పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు. మర్పల్లి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి. కె వినోద్ శర్మ. మర్పల్లి గ్రామంలో ఉన్న గ్రామ దేవతల ఆలయంలో బోనాల పండుగ సందర్భంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున బోనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కె వినోద్ శర్మ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా వినోద్ శర్మ మాట్లాడుతూ అమ్మవార్లకు జన సంద్రంతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని బోనాలు సమర్పించడం, గ్రామ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు బాగుండాలని ఆకాంక్షించారు. అలాగే మర్పల్లి గ్రామంలో జరిగినటువంటి బోనాలు కార్యక్రమంలో భాగంగా విజయవంతంగా జరిగినందుకు వచ్చినటువంటి పోతురాజులకు, శివసత్తులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మండల పార్టీ నాయకులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో మర్పల్లి గ్రామ ప్రజలు, పెద్దలు తదితరులు పాల్గొన్నారని చెప్పేసి వికారాబాద్ మర్పల్లి గ్రామంలో పెద్ద ఎత్తున బోనాల పండుగ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, డప్పు ధరల మధ్య అంగరంగ వైభవంగా బోనాల పండుగ కార్యక్రమం బోనాల పండుగ కార్యక్రమం మాత్రం జరిగింది. మర్పల్లి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి వినోద్ శర్మ చెప్తా ఉన్నారు. వినోద్ శర్మ గారు అటు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయన గడ్డం ప్రసాద్ కుమార్ గారికి మంచి నమ్మినటువంటి దగ్గటి మనిషి అని కూడా చెప్పుకోవచ్చు. వినోద్ శర్మ గురించి కూడా రెండే ముచ్చట్లు చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా ఆయన ఆధ్యాత్మిక భావనలో ముందుకు వెళ్తూ ఉంటాడు. కల్మషం లేనటువంటి మనిషి అని కూడా చెప్పుకోవచ్చు. ఇక గ్రామానికి కీడు సోకిందని గ్రామ ప్రజలంతా వనవాసం చేసిరట. గ్రామంలో వరుసగా ఒకరి తర్వాత ఒకరి మరణం. స్థానిక స్వామీజీని ఆశ్రయించిన తకల్లా పహాడ్ గ్రామస్తులు ఒకరోజు వనవాసం చేయాలని సూచించిన స్వామీజీ వనవాసం చేసిన గ్రామస్తులట. ఇక సృష్టికి ఇప్పటికీ గ్రామం వనవాసం పోయిందట. ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు. ఈ ఎవరు మన తక్కల్లా పహాడ్ గ్రామస్తులు ఆ స్థానిక స్వామీజీని అడిగితే, మీరు ఊరు మొత్తం వనవాసం చేయాలి, ఒక రోజు మొత్తం మీకు కీడు ఉన్నది ఊరి మీద అని చెప్పి. స్వామీజీ పవర్ఫుల్ ఉండొచ్చు మరి. ఒకసారి ఫోన్ నంబర్ పెడితే బాగుండు. సృష్టికి ప్రతి సృష్టి జరుగుతున్న ఈ ఆధునిక కాలంలో కూడా పల్లెలకు మూఢనమ్మకాల మత్తులు జోగుతున్నాయి. ఇక మూఢనమ్మకాలతోనే అన్ని సమస్యలు తొలగిపోతాయనే నమ్మకం నానాటికి మరింత పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తుంది. వరుస మరణాలతో గ్రామానికి కీడు సోకిందని, వర్షాలు కురవడం లేదని ఆ గ్రామస్తులు ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. ప్రకృతి ఒడిలో గ్రామస్తుల జీవనం హాయిగా సాగిపోతున్నది. ఈ క్రమంలో ఊరిలో జనం ఉన్న పలంగా ఒకరి తర్వాత మరొకరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకరి మృతి చెందగా అతడి దినకర్మ పూర్తి కాకముందే మరొకరు మృతి చెందడం 2 నెలలుగా జరుగుతుంది. దీంతో ఎందుకు చనిపోతున్నారో తెలియకపోతే గ్రామస్తులు ఆందోళన చెందారు. దీనికి తోడు ఆశించిన వర్షాలు లేకపోవడంతో మరింత భయాందోళనకు గురయ్యారు. వానాకాలం సీజన్ ప్రారంభంలో పత్తితో పాటు మెట్ట పంటకు కూడా గ్రామస్తులు సాగు చేశారు. అయితే వర్షాలు లేక విత్తిన పత్తి విత్తనాలకు మొలకెత్తకుండా 2-3 సార్లు విత్తారు. భూగర్భ జలాలు అడుగంటి నారుమల్లు ఎండిపోతున్నాయి. ఒకవైపు వరుస మరణాలు, మరోవైపు వర్షాలు రాకపోవడంతో ఏం చేయాలో తెలియక గ్రామస్తులు తలలు పట్టుకున్నారట. చేసేదేమీ లేక చివరకు గ్రామస్తులంతా కలిసి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. గ్రామ పెద్దలు నగరేకల్లోని ఓ స్వామీజీని కలిశారు. ఇక గ్రామంలో వరుస మరణాలు సంభవించడం, వర్షాలు కురవకపోవడానికి కీడే కారణమని చెప్పారట. కీడు పోవాలంటే గ్రామస్తులందరూ ఊడు వీర్చి వెళ్ళిపోవాలని చెప్పేసి ఓ ప్రాంతంలో వంటలు వండుకోవాలని స్వామీజీ గ్రామస్తులకు సూచించారట. ఇక దీంతో గ్రామస్తులందరూ ఊరి దాటి వనవాసంలోకి వెళ్ళి అక్కడ సంబంధించిన ఈ కీడు వంటలు చేసిరట. వర్షాలు మీ ఊర్లోనే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా వర్షాలు తక్కువ ఉండే మొన్నటి వరకు. ఇప్పుడు అంటే 3-4 రోజుల క్రితం వర్షాలు కొట్టినాయి గట్టిగా. కానీ మరి 2 నెలల క్రితం ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారంటే మరి అక్కడ స్థానికంగా తాగిన వాటర్ ప్రాబ్లం ఉన్నదా, ఏదన్నా విషవాయువులు వచ్చినాయా, మరి ఏదన్నా దాన్ని అట్లా చెప్పుకోవాలి. కానీ మరి ఊరు మొత్తం కీడు వచ్చిందని చెప్పలేం. నమ్మకాలు, మనం ఒకరి నమ్మకాలని తప్పుదో పట్టొద్దు. కానీ ఏదైనా నమ్మకంగానే ఉండాలి. కానీ మరీ ఇలాంటి వికృత చేష్టలు చేయడం అంటే ఇప్పటికీ సినిమాలలో కనబడుతుండే సమాజం సృష్టికే ప్రతిసృష్టి జరుగుతున్నటువంటి నేపథ్యంలో సభ్య సమాజం మొత్తం కూడా దేవుడు ఉన్నాడు, బట్ నమ్మకం ఉండాలి కానీ మూఢనమ్మకాలు ఉండొద్దని చెప్పేసి కూడా చాలామంది చెప్తూ ఉంటారు.
ఏదైనా ఇప్పుడు వీళ్ళంటే వనవాసం చేసిరని కొన్ని ఊర్లలో ఏం చేస్తారంటే గ్రామ దేవతలకు పెద్ద ఎత్తున పూజలు చేస్తారు, బోనాలు బొడ్రాయి, ఇప్పుడు ఊర్లో బొడ్రాయి అని చెప్పేసి ఒకటి ఉంటుంది, బొడ్రాయి దేవతలు ఎల్లమ్మ పోషణలకు బోనాలు తీయడం అట్లా చేస్తా ఉంటారు. మరి ఊర్లో ఇట్లా చనిపోతా ఉంటే బొడ్రాయి మరి ఏమన్నా ప్రాబ్లం, మరి ఆ స్వామి చెప్పిన తర్వాత వీళ్ళైతే బయటకేరు. మరి దీని తర్వాత కూడా ఏదైనా జరుగుతుంది, మంచి అయితే మంచిదే కదా, మంచిదే, మరి ఏం జరుగుతుందో చూడాలి. స్వామి పవర్ఫుల్. ఇక ఖార్గేకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన అనిల్ కుమార్ యాదవ్ అట. ఇక ఏఐసిసి అధ్యక్షులు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖార్గేని వారి పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీలో వారి నివాసంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారట. షేర్లింగంపల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరబోయిన అనిల్ కుమార్ యాదవ్ అట. ఇక సిపిఐ జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయడం చెప్పేసి నాగర్ కల్వకుర్తి పట్టణంలో సిపిఐ కార్యాలయంలో సోమవారం ఉదయం సిపిఐ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులిజాల పరశురాములు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 1, 2వ తేదీలో సిపిఐ పార్టీ నాగర్ కర్నూలు జిల్లా 3వ మహాసభలు కల్వకుర్తి పట్టణంలో నిర్వహిస్తున్నామని తెలిపారట. కల్వకుర్తి పట్టణంలో మహాసభలు పెడుతున్నారట, సిపిఐది పోవాలని చెప్పేసి ఆయన పిలుపునిస్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను వదిలి పంటలను కాపాడండి. ఆవునూరు చెరువు వద్ద బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేస్తా ఉన్నారు. నీళ్లు లేక, వర్షాలు లేక పంటలు ఎండుతున్నాయని, కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను వదిలి తమను ఆదుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఆవునూరు, తుర్కపల్లి మరియు రామలక్ష్మణపల్లి తదితర అన్ని గ్రామాలలో చెరువులను, కుంటలను కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతో నింపాలని వాళ్ళు చెప్తా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్లను వదలాలి అన్న ఇంటర్వ్యూలో కూడా వి ప్రకాష్ అన్న అదే చెప్తుండు కదా, వాళ్ళు ఎన్ని రోజులను పట్టుకుంటారు, టైం వస్తుంది, విడిచే టైం ఆటోమేటిక్ వాళ్ళే వస్తారని చెప్పిండు. ఇక ఓబీసీ పోరుబాట పుస్తక సమీక్షలో వివిధ బీసీ సంఘాల నాయకులు ప్రముఖులట. ఇక ఆదివారం హన్మకొండ హరిత కాకతీయ హోటల్లో మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ పిఎస్ పరికిపండ్ల నరహరి యొక్క ఆధ్వర్యంలో ఓబీసీ పోరుబాట పుస్తక సమావేశం జరిగిందట. సో వాళ్ళు విడుదల చేశారట. కాంగ్రెస్ పాలనలో గురుకులాల దీన స్థితిపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. నారాయణ్ ఖేడ్లో ఫుడ్ పాయిజన్ పై హరీష్ ఆగ్రహం అంట. మరి మీరు సిద్దిపేటలో కూడా మీరు ఉన్నటువంటి హయాంలో ఎన్నో గురుకులాల్లో, ఎన్నో ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ అయింది. ఇప్పటికీ చాలా మీడియా ఛానళ్ళలో ఫుడ్ పాయిజన్ రేట్ సిద్దిపేట అని కొడితే మస్తు వస్తాయి. అవును, మరి మీరు అప్పుడు అధికారంలో ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, మరి మీరు అప్పుడు ఏం చేశారు? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది, అడగడం కరెక్టే. అసలు ఆ దాడులే జరగద్దు, అసలు ఘటనలే మీరున్నప్పుడు కూడా అదే జరిగింది. మనదైతే మంగళవారం, మనదైతే సోమవారం అన్నట్టు ఉంటుంది. ఇక పెద్దూరు ఆరోగ్య కేంద్రం ప్రకృతి ఒడిలో రోగులకు వైద్య సేవలను వినియోగించుకోవాలి వైద్యాధికారి శివరాజ్ చెప్తా ఉన్నాడు. తెక్కలపల్లి మండలం పెద్దూరు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రకృతి ఒడిలో చక్కటి వైద్య సేవలను అందిస్తున్నది వైద్యాధికారి శివరాజ్ ఓ ప్రకటనలో తెలిపారట. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక 20 సంవత్సరాల నుండి వైద్య సేవలు అందిస్తున్న ఈ వైద్య కేంద్రాన్ని తరచుగా 50 నుండి 80 మంది రోగులు నిరంతరం వైద్య సేవలు వినియోగించుకుంటున్నారట. మంచి విషయమే, ప్రకృతి ఒడిలో వైద్య సేవలు అందుతూ ఉన్నాయట. ఇక రైతులకు అవసరమైన కాంప్లెక్స్ ఎరువులు, యూరియా అందుబాటులో ఉంచాలి. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీర్లపల్లి. ప్రస్తుత వానాకాలం సీజన్లో రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీర్లపల్లి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక రైతు సంఘం కార్యాలయంలో రైతు సంఘం మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానాకాలం సీజన్ కొనసాగుతుందని, రైతులు నారుముల్లో పోసుకొని నాట్లు వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, రైతులకు అవసరమైన యూరియా, డిఏపి, అలుగు మందు, కాంప్లెక్స్ ఎరువులను అందుబాటులో ఉంచాలని చెప్పేసి డిమాండ్ ఉంచుతా ఉన్నారు. దానిపైన నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా కలెక్టర్లతో మీడియా కాన్ఫరెన్స్ మాట్లాడుతూ ఉన్నాడు. యూరియా పక్కదారి పట్టదు, రైతులకు అందాలే అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సీఎం కూడా మంచి అదే ఉన్నాడు, రైతుల పక్షానే ఉంటుందని చెప్పేసి చెప్పిండు. అరే ఆయన ఏబీవీపీ నుంచి వచ్చినోడు అన్న, సీఎం రేవంత్ రెడ్డి ఏబీవీపీ నుంచి వచ్చినోడు, ఆయనకు తెలుసు సమస్యలు ఇవన్నీ కూడా తెలుసు. కానీ కొంచెం ఏంటంటే ఏబీపీ నుంచి వచ్చినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమంలో ఆయనకి ఎటువంటి 1% కూడా పాత్ర లేదు, అంతే. అదొకటి మైనస్. ఇక ఓక్సన్ బిజినెస్ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య అన్నట్టు. హాస్టల్ గదిలో ఫ్యాన్కి ఉరువు వేసుకొని పాపం చనిపోయినట్ట. మరి ఏందో కథ. ఇక సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల్ కంకోల్లో గల ఓక్సన్ బిజినెస్ యూనివర్సిటీలో విద్యార్థి ఫ్యాన్కు ఉరువు వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల పరిధిలోని ఓక్సన్ యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ సెకండ్ ఇయర్ చదువుతున్న రిషికేష్ 19 సంవత్సరాలట. ఆదివారం రాత్రి క్యాంపస్ రూమ్లో ఫ్యాన్కు ఉరువు వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్లోని సరూర్ నగర్కు చెందిన రుషికేష్
ఓక్షన్ యూనివర్సిటీలో చదువుకుంటూ గత 3 రోజుల క్రితం ఫ్రెండ్స్తో కలిసి విహారయాత్రకు వెళ్ళి వచ్చాడు. కాగా ఆత్మహత్యకు ముందు విద్యార్థి సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు తెలిసింది. అందులో అనుకున్న వాళ్ళందరూ దూరం అవుతున్నారు. సెల్ఫీ వీడియోతో విద్యార్థి ఆత్మహత్య, అమ్మ ఐ లవ్ యూ, అక్క ఐ లవ్ యూ అని సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్న విద్యార్థికి సంబంధించిన మొబైల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఋషికేశ్ తాను ప్రేమించిన అమ్మాయి ఇంకొకరితో పెళ్లి చేసుకోవడం ఓ కారణమైతే తాను విహారయాత్రకు వెళ్ళే సందర్భంలో అయితే ముఖ్యంగా ఏంటంటే ఆయన విహారయాత్రకు వెళ్ళొస్తున్నటువంటి సమయంలో ఆ కార్కి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అనేటువంటి క్రమంలో ఆ కార్కి కొద్దిగా డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ పైసలు కట్టుకోలేక చిన్న ప్రమాదం జరిగింది. ఆ కారును డ్యామేజ్ కట్టివ్వాలని కారు యజమాని ఒత్తిడి తెలిసినట్టు, అదే విధంగా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో ఏమి చేయాలో తోచక తెలియక అటువంటి స్థితిలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యల పరంపర ఈ వోక్సెన్ యూనివర్సిటీలో వరుసగా కొనసాగుతోంది. ఆత్మహత్యల పరంపర ఏది మరి ఎందుకు వెళ్తా ఉన్నారు కదా. ఋషికేశ్ తాను ప్రేమించిన అమ్మాయి ఇంకొకరితో పెళ్లి చేసుకోవడం ఓ కారణం అయితే అని చెప్పేసి మరి ఆ అమ్మాయి వేరే ఇబ్బందులు వచ్చినాయి ఆయనకి. ఒకటి ఇబ్బందులు వస్తే అమ్మా నాన్నలకు చెప్పుకోవాలి. అసలు నువ్వు వాస్తవంగా నీకు ఎన్ని ఒత్తిడిలు వచ్చినా అమ్మా నాన్నలకు చెప్తే దానికి తగ్గట్టు వాళ్ళు పరిష్కారం చూపిస్తుండే. సరే నీకు ఫ్రెండ్స్ దూరం అవుతారంటే ఫ్రెండ్స్ కాకుండా నీ కుటుంబ సభ్యులకు చెప్పుకుంటే, కారు ఓనర్ ఒత్తిడి పెంచిండు, ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇంకా మరోవైపు ప్రేమించిన అమ్మాయి వేరే వాళ్ళని విషాదమైనటువంటి ఘటన. ఇప్పుడు నువ్వు చనిపోవడం వల్ల ఇప్పుడు ఈ కారు యజమాని అడగకుండా అయితే ఉంటాడా? మీ అమ్మ నాన్నలు అయింది అది అడుగుతా. రాజ్యాంగ పరంగా చూసుకున్నా కూడా ఆత్మహత్య నేరం. ఆత్మహత్య రాజ్యాంగ పరం ఒకటే కాదు. 19 సంవత్సరాలు నేను కష్టపడి పెంచి నిన్ను ఒక మంచి యూనివర్సిటీలో మీ అమ్మ నాన్న చదివిస్తా ఉన్నారు. నువ్వు ఇప్పుడు చనిపోవడం వల్ల వాళ్ళకు తీరని లోటే కదా. వాళ్ళు బ్రతుకున్నన్ని రోజులు ఈ బాధతోనే బతకాలి. ఇక ఖురాన్ అయినా, బైబుల్ అయినా, భగవద్గీత అయినా, మహాభారతం అయినా ఎటువంటి గ్రంథాలు కూడా ఆత్మహత్యను ఎంకరేజ్ చేయయి. ఆత్మహత్య చేసుకోవడం దేవుడు కూడా క్షమించడని చెప్పేసి కూడా ఖురాన్. ఎందుకంటే దేవుడు నీకు బ్రతుకుమని ఆయుష్ ఇచ్చిండు కదా. ఇప్పుడు ఏదో అనారోగ్యంతో చనిపోయినావో, యాక్సిడెంట్లో చనిపోయినావు అంటే అది వేరే విషయం. నీ చేతులారా నువ్వు చావును కొని తెచ్చుకొని నువ్వు చనిపోయినావు అంటే మీ తల్లిదండ్రులను ఎంత ఘోషపెట్టినట్టు నువ్వు. ఆత్మహత్య, అది ఆత్మహత్య. నీ అంత నువ్వే హత్య చేసుకుంటున్నావు అంతే. బలమైన ఆర్థికవంతులుగా తీర్చిదిద్దడమే స్వేరోయిజం అట రంజిత్ స్వేరోస్ నాయకులు చెప్తా ఉన్నారు. ఇక తెక్కలపల్లి మండల కేంద్రంలో స్వేరోస్ నాయకుల ముఖ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్వేరోస్ చాయ్ కేఫ్ ఫౌండర్ రంజిత్ స్వేరో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆలోచన విధానంతో పుట్టిన స్వేరోస్ నెట్వర్క్ ప్రతి ఒక్కరిని బలమైన ఆర్థికవంతులను చేయడమే ప్రధాన లక్ష్యమని అన్నారు. ఇప్పుడు ఆయన స్వేరోస్ పరంగా బాగానే ఉన్నాడు, కానీ రాజకీయాల పరంగా ఆయనను ఆదర్శంగా ఎవరు తీసుకోవద్దు నన్ను అడిగితే, నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఒక బీఎస్పీ పార్టీలో ఆయన రాష్ట్ర అధ్యక్షుడే. ఆయన వెనుక ఇటు విద్యార్థులు నడిచిరు, సో ఆయనకు సంబంధించిన క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు నడిచిరు, స్టూడెంట్లు నడిచిరు. ఎన్నో ఏళ్ల నుంచి మేధావులు అంటే ఒక మంచి పార్టీ కోసం, మంచి నాయకత్వం కోసం ప్రయత్నించిన చాలామంది నడిచారు. కానీ వాళ్ళని ఏం చేసినావు ఆఖరికి అయితే నువ్వు ఎవరి మీద అయితే తిరుగుబాటు చేసినావో, ఎవరినైతే దొంగ అన్నావో, ఎవరినైతే లంగా అన్నావో, ఎవరి వల్ల తెలంగాణ సర్వనాశనం అయిందా అన్నావో మళ్ళీ ఆయనతో పోయి ఆయన దగ్గర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి చెప్పాలంటే అరే మంచి వ్యక్తి నిజంగా. అంటే ఒక పరంగా అప్పుడేమో చాలా మంచి వ్యక్తి, ఆయన వల్ల గురుకులాలు వచ్చినాయి. ఎక్కడైనా విద్యార్థికి అన్యాయం జరిగినా, ఏ విద్యా సంస్థల్లో అన్యాయం జరిగినా ఆయన పోయి నిలబడ్డాడు బీఎస్పీలో ఉన్నప్పుడు. అంత మంచిగా నమ్మిరు ప్రజలు. ఐఏఎస్ అంటే కలెక్టర్కి సంబంధించి, ఐపీఎస్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి. కుటుంబ సంఘం ఆధ్వర్యంలో బోనాలోత్సవాలు హాజరైన చిలుక ఉపేందర్ రెడ్డి అట. బోనాల పరంపర కొనసాగుతూనే ఉన్నాయి. ఘనంగా మల్లికార్జున ఖార్గే జన్మదిన వేడుకలు పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అట. ఏఐ చీఫ్ మల్లికార్జున ఖార్గే జన్మదిన వేడుకలు. ఇక పల్లెల్లో మొదలైన స్థానిక సంస్థల ఎన్నికల తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఇది వేరేగా రాశారు. మళ్ళా ఫోటో ఒకటే కానీ పంచాయతీ ఎన్నికలను సెప్టెంబర్ 30 ఆ నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు గడువులు విధించినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాల్లో తమ సత్తా చాటాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది. తెలంగాణలో ఎలాగైనా తమ పార్టీ అధికారంలోకి తేవాలన్న బీజేపీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకొని గట్టి పునాది వేసుకునేలా ప్రయత్నాలు చేసే అవకాశాలు కలదు. ఇటీవలే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావును నియమించింది. ఆయన కూడా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో బీజేపీ బలోపేతం చేసే దిశగా అంత సీన్ లేదాడ. అంత సీన్ లేదు 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 చిన్న ముచ్చటం కాదు అది, ఆషామాషి వ్యవహారం కూడా కాదు అది.
ఇక గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంతో పేద వైద్య విద్యార్థికి ఆర్థిక సాయం చేసిరట. ఇక గిఫ్ట్ ఏ స్మైల్ స్ఫూర్తితో ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చిన వైద్య దంపతులను అభినందించిన కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపిన వైద్య విద్యార్థి సుస్మిత తల్లిదండ్రులట. వెంకటాపూర్ గ్రామానికి చెందిన పేద వైద్య విద్యార్థి సుస్మిత విద్య కోసం ఆర్థిక సాయం చేయాలని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ని ఆశ్రయించగా స్పందించిన కేటీఆర్ సాయం చేస్తానని హామీ ఇచ్చారు. కేటీఆర్ పిలుపునిచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ స్ఫూర్తితో ముందుకొచ్చిన వైద్య దంపతులు డాక్టర్ చంద్రశేఖర్ అండ్ డాక్టర్ ప్రణయ వాణి ₹1,00,000 ఆర్థిక సాయం చేసిరట. మంచి విషయమే పాపం పేద విద్యార్థి అట మంచి హెల్ప్ చేసి. ఆదివాసులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పశువుల చెంటి అట. ఇక పోలీస్ గ్రీవెన్స్ డేలో పలు ఫిర్యాదులను పరిశీలన అర్జీదారులతో నేరుగా మాట్లాడిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. ఇక 38 మంది అర్జీదారులతో ఆయన నేరుగా మాట్లాడి ఏదో వార్తలతో అయితే పేపర్లోకి వస్తున్నాడు. ఎన్నికల సమయంలో పెన్షన్లు పెంచుతా అన్న హామీ ఎక్కడ? పెన్షన్లను పెంచుతామో సీఎం కుర్చీకి రాజీనామా చేయడమో హైదరాబాద్లో తేల్చుకుందాం. ఆగస్టు 13కు డెడ్ లైన్ ఇచ్చిన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. ఏదైతే ఇక 2000 పెన్షన్ 4000 చేస్తా, 4000 వికలాంగుల పెన్షన్ 6000 చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చారో మరి ఏమై 18 నెలలు అయిపోయాయి ప్రభుత్వం వచ్చి, మరి ఏమై పెంచరా అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఎందుకంటే మీరు అనేక పోరాటాలు చేసి అనేక మంది అంటే ఇటు వర్గీకరణకు కానీ ఇటు పెన్షన్ల విషయంలో కానీ సో బియ్యం విషయంలో కానీ వీటన్నిటి విషయంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు కాబట్టి వీళ్ళ వెనకాల వీళ్ళకు ముందు మీరు నిలబడితే ఖచ్చితంగా పెన్షన్లు మీరు ఏదైతే డెడ్ లైన్ ఇచ్చారో ఆ టైం వరకు పెరుగుతాయి. రేపే కదా 23 స్థానిక సంస్థల ఎన్నికల గురించి రేపు షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు కదా. చూడాలి మరి అవుతుందా కాదా నాకు తెలిసి ఏం మళ్ళీ ఏమైనా ముడి పెడతారా, మళ్ళీ ఇంకో డేట్కి తీసుకపోతారు. ఇప్పటి వరకు అయితే ఏం సపోర్ట్ లేదు ఎక్కడి నుంచి ఏమైతే చూడాలి. ఇక ఈ కంపు మేము భరించలేం బాబోయ్ అంటా ఉన్నది ఒక వార్త కనిపిస్తూ ఉన్నది. ఇక పారిశుద్ధ్య లోపం కాలనీకి శాపం అట. బిల్లులు బరాబర్ కట్టాలి, సమస్య అంటే నిర్లక్ష్యం ఆ సార్లు గిట్లా ఉంటుంది మరి మున్సిపల్ సిబ్బంది పనితీరు అంటున్న స్థానికులట. ఇక ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆ కాలనీలో ఆ డ్రైనేజీ చెరువు అట్లనే ఉంది. ఎన్నికల సమయంలో కాలనీ అభివృద్ధి చేస్తామని ఆశలు రేకెత్తించారు తప్ప అభివృద్ధి శూన్యం అని కాలనీ వాసులు అన్నారట. గత ఏళ్ళుగా ఇదే పరిస్థితి ఉన్నదట పాపం కాలనీలో. ఇప్పుడు నేను రిపోర్టర్లకు కూడా దయచేసి మా ప్రజావాయిస్ ఛానల్కి సంబంధించి రిపోర్టర్లకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు స్థానిక సమస్యలు లేవనెత్తినప్పుడు ఆ సమస్యలు వేటి వాళ్ళు వచ్చినాయి. ఇప్పుడు మున్సిపల్ కార్యాలయం పైన సమస్య ఉంది, ఆ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ దో లేదా మున్సిపల్ కమిషనర్దో మాకు నంబర్ పంపండి. లేకపోతే ఇంక ఏ సమస్య మీద పెట్టినా లేదంటే స్థానికులతో మాట్లాడిపించి ఒక ఫోటో వేయండి వాళ్ళ మాటల్లో. అంటే ఈ కాలనీకి సంబంధించిన కాలనీ వాసులు ఎవరైతే అంటే సొంత భవనం కలిగి ఇట్లా ఈ సమస్యను ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నారో వాళ్ళ ఫోటో వేసి వాళ్ళ వివరణ ఇక్కడ రాయండి. వివరణ వాళ్ళ నంబర్లు పెడితే ఫోన్లో ఇట్లా లైవ్లో ఫోన్ చేసే ప్రయత్నం చేస్తాం. మనం ఇక ఈ జమానా పోయింది, వార్తలు రాసుడు ఈ వార్తలు పెట్టినంత మాత్రాన వాళ్ళు ఎవరు స్పందించలేడు, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు వివరిస్తున్నారు. ఇది కరెక్ట్ తీరు కాదు. మనం డైరెక్ట్ పోదాం, ఫోన్లు చేద్దాం, బరాబర్ మనకు ప్రశ్నించేటువంటి హక్కు ఉన్నది. మీరు ప్రతి ఒక్కరు నంబర్లు పెట్టండి, దీనికి పేపర్కి పెట్టకుండా ఆ గ్రూప్ ఉంది, గ్రూప్లో నంబర్లు పెట్టండి, డైరెక్ట్ ప్రశ్నిద్దాం. ఎవడేం మీకడు సమాజంలో ప్రతి ఒక్కరికి రాజ్యాంగబద్ధంగా హక్కు ఉన్నది, అడిగే హక్కు. ఇప్పుడు మీరు అక్కడ ఉంటున్నందుకు మీరైతే స్థలానికి సంబంధించిన బిల్లులు కడతా ఉన్నారు, కరెంటుకు సంబంధించిన బిల్లులు కడతా ఉన్నారు, అన్ని కడతా ఉన్నారు. అట్లాంటప్పుడు మీరు ఖచ్చితంగా బరాబర్ అడిగి మరి పని చేయించుకోవాలి. ఎస్, మనకు అడిగే హక్కు ఉంది, మన ఓనర్లం జీతగాళ్ళం కాదు. దయచేసి ఒకసారి ఏదేమైనా ప్రజావాయిస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు దయచేసి ప్రజావాయిస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కెమెరామ్యాన్ సాయనతో పవన్ శేఖరణతో కలిసి.